పెప్సీ, కోకోకోలా వంటి పెద్ద కంపెనీలను తొక్కేసి తక్కువ ధరకే మార్కెట్లో సంచలనం సృష్టిస్తున్న ముఖేష్ అంబానీ కాంపా కోలా. అప్పట్లో పడిపోయిన కాంపా కోలా డ్రింక్ ని ముఖేష్ అంబానీ మళ్లీ మార్కెట్లో ఎలా వైరల్ చేశారు? కాంపా కోలాతో 18 నెలల్లోనే 1000 కోట్ల ఆదాయం ఎలా పొందారు? వీరు వాడిన మార్కెట్ స్ట్రాటజీస్ ఏంటి? మరి కాంపా కోలా దెబ్బకి పెప్సీ, కోకోకోలాలు దుకాణం సర్దేస్తాయా? లేదంటే కొత్త మార్కెట్ వ్యూహాలను తెర మీదకి తెస్తాయా? తెలుసుకునే ముందు వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. భారతదేశ శీతల పానీయాల మార్కెట్లో రిలయన్స్ కాంపా కోలా ఒక విప్లవాన్ని సృష్టించింది. 90ల్లో అత్యంత ప్రజాదరణ పొందిన కాంపా కోలాను ముఖేష్ అంబానీ రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ 22 కోట్లకు కొనుగోలు చేసి కేవలం 18 నెలల వ్యవధిలోనే ఇప్పుడు 1000 కోట్ల ఆదాయాన్ని సాధించింది. కాంపా కోలా సక్సెస్ వెనుక చాలా కారణాలు ఉన్నాయి. ఈ డ్రింక్ కు బ్రాండ్ అంబాసిడర్ గా రిలయన్స్ రామ్ చరణ్ ని ప్రకటించింది. ఎనర్జీ రావాలంటే కాంపా కోలా తాగాల్సిందే అన్న కోణంలో ఈ యాడ్ వీడియోను రూపొందించారు. ఈ వీడియో క్షణాల్లోనే వైరల్ అయ్యింది. కాంపా కోలాను సంస్థకు మొదటి బ్రాండ్ అంబాసిడర్ గా రామ్ చరణ్ వ్యవహరించడంతో ఆయన ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. ప్రస్తుతం పెద్ది సినిమాలో నటిస్తున్న రామ్ చరణ్ ఇప్పుడు యాడ్ వీడియోను కూడా పెద్ది సినిమా లుక్ లోనే చేశారు. ఆయన చేసిన ఈ వీడియో ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది. కాంపా కోలా ధర చాలా తక్కువ. 200 ml PET బాటిల్ కేవలం 10 రూపాయలకి లభిస్తుంది. కోక్, పెప్సీ వంటి ఇతర శీతల పానీయాల కంటే చాలా తక్కువ. రుచి, అనుభూతి, ధరల్లో ఏమాత్రం వెనక్కి తగ్గని భారతదేశ మార్కెట్లో ఇది వెంటనే ప్రజలకు నచ్చింది. ధర ఒకటే కాదు, రిలయన్స్ రీటైలర్లకు కూడా ఎక్కువ లాభాలను అందించింది. సాధారణంగా ఇతర కంపెనీలు 3.5 నుంచి 5% మార్జిన్ ఇస్తే రిలయన్స్ కాంపా కోలా 6 నుంచి 8% మార్జిన్లు అందించింది. దీనివల్ల రీటైలర్లు కాంపా కోలాను ఎక్కువగా అమ్మడానికి ఆసక్తి చూపుతున్నారు. షాపుల్లో కాంపా కోలాకు అగ్రతాంబూలం ఇచ్చారు. చిన్న కిరాణా కొట్లలో కూడా ఇప్పుడు కాంపా కోలా కనిపిస్తుంది. ఈ బ్రాండ్ కేవలం నగరాలకే పరిమితం కాలేదు, చిన్న పట్టణాలు, గ్రామాల్లోనూ బాగా ప్రాచుర్యం పొందుతోంది. రిలయన్స్ పెద్దగా ప్రకటనలు చేయలేదు, కానీ తెలివిగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 సీజన్ కు 200 కోట్లతో స్పాన్సర్ గా వ్యవహరిస్తోంది. అంటే కో ప్రెజెంటర్ గా ఉంది. దీనివల్ల కాంపా కోలా ప్రతి మ్యాచ్ లోనూ కనిపిస్తుంది. ఇది చాలా తెలివైన వ్యూహం. కాంపా కోలా ఇప్పుడు 18,900 స్టోర్లలో అందుబాటులో ఉంది. అంతేకాకుండా జియో మార్టుతో సహా కిరాణా షాపుల్లో కూడా లభిస్తుంది. కాంపా కోలా కేవలం ఒక ప్రారంభం మాత్రమే. రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ తక్కువ ధరలో అనేక FMCG ఉత్పత్తుల్ని విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. ఇప్పటికే 10 రూపాయల ధరలో రాస్ కిక్ అనే గ్లూకోజ్ డ్రింక్, స్పిన్నర్ అనే స్పోర్ట్స్ డ్రింక్ ను విడుదల చేసింది. దీంతో మార్కెట్లో ఉన్న పెప్సీ, కోకోకోలా సంస్థలు తీవ్ర పోటీని ఎదుర్కొంటున్నాయి. దెబ్బకు ధరల్ని తగ్గించి మార్కెట్లో కొత్త ఆఫర్లను ప్రకటిస్తూ తమ స్థానాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఆదరణ తగ్గిపోతుందని గమనించిన ఆ సంస్థలు తమ వ్యూహాలను మారుస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న డ్రింక్స్ ధరల కంటే 15 నుంచి 20% మేర ధరలు తగ్గించారు. అయితే ఇప్పటికే ఉన్న బ్రాండ్ల ధరలను యథాతథంగానే కొనసాగిస్తున్నారు. బడ్జెట్ ధరల విభాగంలో పోటీ పడేందుకు కొత్త ప్రొడక్ట్స్ పరిచయం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని, సరైన వ్యూహంతో తమ వాటాను పెంచుకోబోతున్నట్లు ఈ సంస్థలు ప్రకటించాయి.